తెలంగాణలో నైరుతి ఎంట్రీ ఇచ్చి నెల దాటింది కానీ వానల జాడ మాత్రం కనిపించడం లేదు. అయితే జూలై సెకండ్ హాఫ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. ఈ క్రమంలోనే తెలంగాణలోని భూపాలపల్లి, ములుగు జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. వికారాబాద్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. అల్పపీడన ప్రభావంతో సాయంత్రం నుంచి వర్షం కురవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాల్లో రాబోయే 4-5 రోజుల్లో వర్షాలు ఊపందుకుంటాయని వెల్లడించారు. ఇక కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల కుండపోత వర్షాలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇక తెలంగాణకు నేటి నుంచి చల్లటి కబురు అందించారు. నేటి నుంచి వర్షాలు పడే సూచనలుంటూ కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ నిపుణులు అయితే చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. నిన్న మొన్న ఉన్నటువంటి వాతావరణానికి ఈ రోజు ఉన్నటువంటి వాతావరణానికి కూడా భిన్నమైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత వారం రోజుల పాటు తీవ్రమైనటువంటి వేడి ఉక్కపోతతోటి అల్లాడినటువంటి ప్రజలకు ఈ రోజు నుంచి మాత్రం చల్లటి వాతావరణం ఉంది. మేఘావృతమైనటువంటి వాతావరణం తోటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. దీంతో ప్రజలైతే ఈ రోజు నుంచి వర్షాలు కురవాలని కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే జూన్ మాసంలో కూడా మనకు అనుకున్నంత స్థాయిలో వర్షాలు పడలేదు. కనీసం జూలై నెలలోనైనా వర్షాలు కురుస్తాయి అనుకుంటే అది కూడా పడని పరిస్థితి. ఇప్పటికీ ఈ వానాకాలంలో లోటు వర్షపాతమే కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఈ రోజు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను కనుక చూసుకుంటే ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఎందుకంటే ఇవాళ నుంచి మెల్లగా వర్షాలు కూడా షురూ కానున్నాయి సునీత. గత 4-5 రోజులుగా తెలంగాణలో పొడి వాతావరణం కొనసాగింది. వేసవి తరహాలో ఎండలు మండిపోతూ అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు చాలా చోట్ల కూడా నమోదయ్యాయి. కానీ ఇకపై వాతావరణం పూర్తిగా మారబోతుందని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లోటు వర్షపాతమే కొనసాగుతూ వస్తుంది. జూలై సెకండ్ హాఫ్ లో కురిసినటువంటి వర్షాలు ఈ లోటును భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా వాతావరణ నిపుణులు అయితే ఒక అభిప్రాయానికి వచ్చారు. అంటే ఇకపై భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నైరుతి ఋతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకి నెల రోజులు అయినప్పటికీ కూడా లోటు వర్షపాతమే కొనసాగుతుంది. జూన్ మొత్తం కూడా మనకు చెదురుమదురు వర్షాలతోటే సరిపోయింది. భారీ వర్షాలు కూడా ఎక్కడ కూడా కురవలేదు. భారీగా వరద కూడా పారలేదు. ఇక జూలై ఫస్ట్ హాఫ్ లోనైతే మరీ దారుణంగా ఉంది పరిస్థితి. వానలు కురవకపోగా ఎండలు దంచి కొడుతున్నాయి. వానాకాలంలోనే ఎండాకాలం పరిస్థితులు కనిపించాయి మనకు గత కొద్ది రోజుల వరకు కూడా. దీంతో వర్షాలపై భరోసాతో పంటలు వేసుకున్నటువంటి రైతులైతే వరుణ దేవుడు కనికరించాలని కూడా వేడుకుంటున్నారు. వర్షాల కోసము తెలంగాణ వ్యాప్తంగా పల్లెల్లో అటు రైతుల కుటుంబాలు కూడా పూజలు కూడా చేస్తున్నాయి. ఇక ఆ దేవుళ్ళు రైతుల మొర ఆలకించారు ఏమో గానీ జూలై సెకండ్ హాఫ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలుగు రాష్ట్రాల వాతావరణ నిపుణులు అయితే ఒక చల్లటి కబుర్నైతే అందించారు సునీత. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో, తెలంగాణలో ఉత్తర, తూర్పు జిల్లాలో రాబోయే 4-5 రోజుల్లో భారీ వర్షాలు కూడా ఊపందుకునే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, 1-2 చోట్ల కుండపోత వర్షాలు కూడా ఉంటాయని వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కురిసే వర్షాలకు నదులు, వాగులు, వంకలు, జలాశయాలు, చెరువులు జలకళనైతే సంతరించుకోబోతున్నాయని చెప్పవచ్చు. ఇక ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉక్కపోత కొనసాగినప్పటికీ కూడా సాయంత్రం ఒక్కసారిగా ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి చిరుజల్లులు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. రాత్రి నిన్న కనుక చూసుకుంటే అటు భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఇటు పెద్దపల్లి జిల్లా, హనంకొండ, మహబూబాబాద్ జిల్లాలో కొన్ని చోట్ల వర్షం కురిసింది. ఇక భూపాలపల్లి, ములుగు జిల్లాలో
భారీ స్థాయిలోనే వర్షం పడ్డట్టుగా కూడా రాత్రి అసంఖ్యాక ఇన్ఫర్మేషన్ ఉంది సునీత. ఇక మనకు మెదక్, నాగర్ కర్నూలు, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, గద్వాల, నల్గొండ, కొబ్రమీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, పెద్దపల్లి, ఉపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలో ఈ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జిల్లాలో పరిస్థితి ఆ విధంగా ఉంటే హైదరాబాద్ విషయానికి వస్తే అధిక ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతాయని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సాయంత్రం సమయంలో హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలు అయినటువంటి రంగారెడ్డి, మేడ్చల్ పరిధిలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ మొదలయ్యేటువంటి వర్షాలు అంటే క్రమక్రమంగా పుంజుకొని రేపు అంటే జూలై 16, 17, 18 వరకు కూడా అలానే 19వ తారీఖు వరకు కూడా ఈ 3 రోజుల పాటు కూడా క్రమక్రమంగా వర్షాలు పుంజుకొని అది వర్షాలుగా మారుతాయని, తర్వాత కూడా ఇలానే వర్షాలు కంటిన్యూ అవుతాయని కూడా వాతావరణ శాఖ ఒక అంచనా వేసింది సునీత. ఎందుకంటే ఇప్పటికి కూడా లోటు వర్షపాతంతో కొనసాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్ష సూచన కనిపిస్తున్నప్పటికీ కూడా వాతావరణ శాఖ అధికారులు అంటే హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులతో పాటు అటు భారత వాతావరణ శాఖ ఐఎండీ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. కానీ ఎల్ నీనో ఎఫెక్ట్ తోటి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా గరిష్ట స్థాయిలో వర్షం నమోదు కాలేదు, అధిక వర్షపాతం ఎక్కడ కూడా నమోదు కాలేదు. సో ఎల్ నీనో ప్రభావము ఇంకా కొనసాగే అవకాశం ఉన్న దృష్ట్యా ఇంకా రాబోయే రోజుల్లో వర్షపాతం లోటుగానే ఉంటుందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. అయితే మనకు ఉపశమన కలిగించే విషయం ఏంటంటే ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము క్రమక్రమంగా బలపడుతుంది. అల్పపీడన ప్రభావంతో ఇప్పుడు మన వాతావరణంలో ఇంతటి సడన్ చేంజెస్ మనకు కనిపించాయి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో కనిపిస్తున్నటువంటి మార్పులు నిన్నటి వరకు లేవు. సో నిన్న చూసినా, మొన్న చూసినా, అంతకుముందు చూసినా, గత వారం రోజులు చూసినప్పుడు కూడా మార్నింగ్ నుంచే ఎండ ఉంటుంది, సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ టైంలో కానీ మధ్యాహ్నం టైంలో కానీ ఉక్కపోత వేడి ఉంటుంది. ఈవెన్ రాత్రి సమయంలో కూడా తీవ్రమైనటువంటి ఉక్కపోత ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు మాత్రం వాతావరణంలో చాలా మార్పులు మనకు కనిపిస్తుంటాయి. మార్నింగ్ నుంచి కూడా చాలా మేఘావృతమైనటువంటి వాతావరణం, చల్లని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం కనుక అది క్రమక్రమంగా బలపడితే మాత్రము భారీ వర్షాలైతే కురిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా వాగులు పారలేదు, చెరువులు నిండలేదు, నదుల్లోకి ఈ వర్షాకాలం నీరు కూడా ఎక్కడ రాలేదు. అంటే కంప్లీట్ గా కూడా ఒక రకమైనటువంటి డ్రై సిచ్యువేషన్ మనకు ఉందని చెప్పవచ్చు. దాంతో పాటు భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఎక్కడ కూడా వ్యవసాయ రంగానికి సాగునీరు అందించేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. ఈ కనీసము ఈ వానాకాలం సీజన్కైనా సరే అడపదడప వర్షాలు కురిస్తే కనీసం 15 రోజులకోసారో నెలకోసారో ఒక భారీ వర్షం కురిస్తేనైనా పంటలకు ఉపశమనం కలిగిస్తుంది, ఆ సాగునీరు అందుతుంది, నీరు అందుతున్నటువంటి ఆశ కూడా కనిపించని పరిస్థితి రైతాంగంలో ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గమనిస్తే కనుక వాతావరణంలో అలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కొన్ని ఆయకట్టు కింద సాగునీరును ద్వారా పంటలు పండించుకుందామంటే ఏ ప్రాజెక్ట్ లో చూసినా సరే ఎక్కడ కూడా మినిమం వాటర్ మాత్రమే ఉంది. ఈ వానాకాలం సీజన్ కి సాగునీరు అందించేటువంటి వాటర్ ప్రాజెక్టులలో లేదు. కాబట్టి దాని దిగువన ఉన్నటువంటి లక్షలాది ఎకరాల సాగు కూడా ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో అటు వానల వల్ల వర్షాధార పంటలు పండించుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే పెట్టినటువంటి విత్తనాలు ఎండిపోతున్నాయి, మొలకెత్తకుండా ఉన్నటువంటి విత్తనాలు భూమిలోనే అవి మాడి మసైపోయాయి. కనీసం మొలకెత్తినటువంటి విత్తనాలను రక్షించుకుందామనేటువంటి ప్రయత్నంలో రైతులు ఏకంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి పంటలను పండించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఒక రకమైనటువంటి కరువు పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి అయినా, వ్యవసాయ శాఖ మంత్రి అయినా, ఇటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా 6 తటి పంటలే వేసుకోవాలని కూడా వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో వానలు కురిసే అవకాశం లేదు, ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించే అవకాశం లేదు, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ ని ఎత్తిపోసి వాటర్ ని సాగునీరు అందించే అవకాశం లేదు. కాబట్టి ఏ రకంగా చూసినా సరే సాగునీరు అందించే అవకాశం లేదు. కాబట్టి రైతాంగము ఎక్కువ నీటికి ఆధారపడేటువంటి పంటలు కాకుండా తక్కువ నీటితో పండించేటువంటి పంటలు పండే అవకాశం ఉన్నటువంటి పంటలు ఎంచుకోవాలని, ఆరుతడి పంటలు ఎంచుకోవాలని ప్రభుత్వం కూడా సూచించి అందుకోసం వాళ్ళు
ఏ పంటలు రైతులు పండించాలో దానికి సంబంధించినటువంటిది అంటే జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏ జిల్లాలో ఏ పంటలు పండించాలనేటువంటి ఒక లిస్టు కూడా ప్రభుత్వం ప్రిపేర్ చేసి జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు కూడా అందించడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ వెదర్ సిచ్యువేషన్ కనుక ఇలానే ఉండి అల్పపీడనం క్రమంగా బలపడి భారీ వర్షాలైతే కురవాలని ఇటు రైతాంగం ప్రజలైతే కోరుకుంటున్నారు సునీత. అయితే అటు వ్యవసాయ శాఖ నుంచి ఏమైనా ముందస్తు సూచనలు ఏమైనా వచ్చాయా? వ్యవసాయ శాఖ నుంచి ఖచ్చితంగా రైతులకైతే ఆదేశాలు జారీ చేస్తున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇటీవల వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. వ్యవసాయ శాఖ అధికారుల నుంచి కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓ నుంచి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత అధికారుల నుంచి కూడా అన్ని రకాల రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక జిల్లాలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఒక జిల్లాలో ఉండే అంటే ఉమ్మడి జిల్లా కనుక మనం ఒక యూనిట్ గా తీసుకుంటే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పంటలు పండే పరిస్థితి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి వర్షాధార పంటలు ఏంటిది, ఆ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటిది, దాని దిగువన ఎన్ని వేల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. ఇలా ఒక్కొక్క ఉమ్మడి జిల్లా నుంచి ఒక్కొక్క రిపోర్ట్ ని అటు ప్రభుత్వం తీసుకున్న తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వర్షాన్ని ఆధారంగా చేసుకునేటువంటి పంటలు ఎలా పండించుకోవచ్చు, ఇప్పుడు వానలు లేవు కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్నటువంటి వాటర్ సోర్స్ తోటి ఏ పంటలు పండించుకుంటే బాగుంటుందనేది ఒకటి. అలానే ఉమ్మడి కరీంనగర్ జిల్లానైనా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి మెదక్ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏంటిది, ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి వాటర్ స్టోరేజ్ ఎంత, దాని దిగువన ఒకవేళ ఆయకట్టుకు సాగునీరు అందించాలంటే ఎంతవరకు అందించవచ్చు, ఎన్ని ఎకరాల వరకు అందించవచ్చు, ఆ జిల్లాలో ఉన్నటువంటి వాన ద్వారా వర్షాధార పంటలు ఒకవేళ వేసుకుంటే ఎలా ఉంటుందని దాని మీద కూడా కంప్లీట్ గా కూడా ప్రభుత్వం రిపోర్ట్ తీసుకొని వచ్చి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత చాలా స్పష్టంగా కూడా వ్యవసాయ శాఖ అయితే ఆదేశాలు జారీ చేసింది సునీత. ఖచ్చితంగా కూడా మీరు ఆరుతడి పంటలే పండించుకోవాలి, పంటలకు అధికంగా నీటికి ఉపయోగించేటువంటి పంటలు పండించుకోకుండా తక్కువ నీటితోటి దిగుబడి వచ్చేటువంటి పంటలు ఉపయోగించుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఏ పంటలు పండించుకోవాలని కూడా ఆయా జిల్లాలకు అధికారులు కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి ఆదేశాలు జరిపారు. పంటల పేర్లను కూడా ఒక లిస్టు కూడా పంపించడం జరిగింది. సో జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, సో ఇద్దరు కలిసి కూడా కోఆర్డినేషన్ ఏర్పడి రైతు వేదికల ద్వారా అంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు వేదికలకు రైతులను పిలిపించుకొని సో ఇలాంటి పరిస్థితులు ఉంది. ఈసారి వర్షాలు కురవడం లేదు, జూన్ నెలలో వర్షాలు పడలేదు, జూలైలో పడలేదు, రాబోయే రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం లేదు. కాబట్టి ఈ మీ గ్రామంలో ఉన్నటువంటి చెరువుల పరిస్థితి ఏంటి, చెరువులలో ఎన్ని నీళ్లు ఉన్నాయి, దాని దిగువన మీరెంత పంటలు సాగు చేసుకోవచ్చు, దాంతో పాటు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి బోర్లు కానీ వ్యవసాయ బావుల్లో ఉన్నటువంటి భూగర్భ జలాల పరిస్థితి ఏ విధంగా ఉంది, సో మీకు ఎంతవరకు మీకు ఒక బోరు ఉంటే మీ బోరు కింద గతంలో మీరు 5 ఎకరాలు సాగు చేసుకుంటే అంటే వర్షాలు బాగా పడితే, ఇప్పుడు వానలు లేవు కాబట్టి మీరు 5 ఎకరాలు సాగు చేసుకోకుండా కేవలం ఎకరమో 2 ఎకరాలు సాగు చేసుకునే ఉంటే మీకు పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండదు. అదే బావుల ద్వారా కూడా ఒక రైతుకు ఒక బావి ద్వారా 5 ఎకరాల పంటలు పండితే ఇప్పుడు వానలు కురవలేదు, భూగర్భ జలాలు లేదు కాబట్టి మీకున్నటువంటి నీటి ద్వారా మీకు ఉండేటువంటి నీటి లభ్యత ద్వారా 2 ఎకరాలు 3 ఎకరాలు పండించుకోండి. ఒకవేళ మొత్తం పండించుకోవాలనుకుంటే వరి లాంటివి కానీ పత్తి లాంటివి కానీ ఎక్కువగా నీటికి ఉపయోగపడేటువంటిది, ఎక్కువగా నీరుకి ఆధారపడేటువంటి పంటలు కాకుండా ఆరుతడి పంటలు పండించుకోవాలని కూడా రైతు వేదికల ద్వారా కూడా రైతులకు కూడా అటు వ్యవసాయ శాఖ అధికారులు అయితే క్రమక్రమంగా సమావేశాలు నిర్వహిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒక రకంగా ఇంటర్నల్ గా జరుగుతున్నటువంటి వ్యవహారంగా మనం చెప్పవచ్చు సునీత. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల జరిగినటువంటి రైతు భరోసా ఏదైతే మనకు అమౌంట్ వేసేటువంటి సభ ఉందో ఆ మీటింగ్ లో కూడా ఆయన కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్ లో కూడా సెక్రటరీ జరిగిన ప్రెస్ మీట్ లో కూడా అదే విషయాన్ని చెప్పారు. ఎందుకంటే పంటలు పండించుకోవడానికి ఎక్కువగా సాగునీరు లేదు, వర్షాలు పడే పరిస్థితి లేదు కాబట్టి రైతులు ఆ దిశగా పోకుండా ఆరుతడి పంటలు పండించుకోవాలని కూడా పదే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కాబట్టి కానీ రైతాంగానికి అయితే స్పష్టంగా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఒక రకమైనటువంటి అవేర్నెస్ ను, ఒక రకమైనటువంటి అవగాహన అయితే ఇటు ప్రభుత్వం వ్యవసాయ శాఖ అయితే రైతాంగానికి కలిగిస్తుంది సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.